కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం తాజాగా మంగళగిరిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అతిథులుగా హాజరయ్యారు. అయితే నియామక పత్రాలు ఇచ్చే సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ అభ్యర్థి వినతి మేరకు ఆఘమేఘాలపై ఆయన స్వగ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్డు మంజూరు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన లకే బాబూరావు నియామక పత్రం తీసుకుంటూ ఉండగా సీఎం బాబూరావును కుశల ప్రశ్నలు అడిగారు. బాబూరావు స్పందిస్తూ జీకే వీధి మండలం వెలుగురాతి బండ తన స్వగ్రామమని, తమ ఊరికి రోడ్డు లేదని, రోడ్డు నిర్మిస్తే రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని సభా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించారు. వెంటనే చంద్రబాబు ఆ గ్రామానికి రోడ్డు నిర్మించే బాధ్యతను అదే వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అప్పగించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు రోడ్డు నిర్మాణానికి అప్పటికప్పుడు అంచనాలు రూపొందించారు. తెమ్ముల బండ నుంచి వెలుగురాతి బండ వరకు రహదారి నిర్మాణానికి 3,90,00,000 రూపాయలు మంజూరు చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని సభలో ప్రకటించి పవన్ కళ్యాణ్ ను అభినందించారు. సభ ప్రారంభంలో బాబూరావు రోడ్డు కోసం విన్నవించుకోగా సభ ముగిసేలోగా మంజూరయిందని, వెంటనే పనులు ప్రారంభమవుతాయని సీఎం ప్రకటించారు. దీంతో వెలుగురాతి బండ గ్రామ ప్రజలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.